ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా టెంపరీగా వెళ్ళడానికి యుఎస్ వీవర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, అండర్ ఎస్టా అంట సార్. ఏంటి అసలు యుఎస్ వీవర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అసలు ఈ టెంపరీ అనేది ఎన్ని రోజుల వరకు వెళ్ళి రావచ్చు? ఇందులో రూల్స్ ఏముంటాయి? కమింగ్ టు అండర్ ఎస్టా అంటే అసలు ఎస్టా వీసా అంటారా? ఎస్టా అని అసలు ఏంటి? ఈ వేవర్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రతి దేశం కూడా తమకన్నా సంపన్నమైన దేశాలు, తమతో ఈక్వల్గా ఉండే దేశాలు, ఆర్థిక పరంగా గొప్పగా ఉండే దేశాలు తమ దేశంలోకి వీసా లేకుండానే రావడానికి అవకాశాలు కల్పిస్తాయి. 72 hours ముందర ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. ఈ ఈఎస్టీఏ అనేది ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్. అది వీసా పర్మిషన్ కాదు. వీసా కాదు. వీసా అవసరం లేకుండానే ఒక దేశంలో ప్రయాణించడానికి, అంటే అమెరికాలో ప్రయత్నించడానికి అది ప్రత్యేకంగా ఈఎస్టీ అనేది పెట్టారు. అంటే ఈఎస్టీకి అప్లై చేసుకోవాలి. 72 hours ముందర అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆ పర్మిషన్ ప్రకారంగా ఏ దేశాలైతే ఆల్రెడీ అమెరికా ఒప్పుకుందో, అంటే మీ దేశం నుంచి మా రావడానికి మాకు వీసా అవసరం లేదు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ ఫ్రీగా అవకాశాలు ఇస్తారు ఎవరైనా సరే. సో ఇంకా కొన్ని దేశాలు దాంట్లో ఉన్నాయి. వాళ్ళకన్నా తక్కువ దేశాలని, ఆర్థికంగా తక్కువగా ఉండేటువంటి దేశాలు వీలైనంత వరకు రానివ్వరు. కారణం ఏమిటంటే అక్కడికి వచ్చి వాళ్ళు పాతుకుపోతారని భయం వాళ్ళకి. మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ కూర్చోవాలి, వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు వచ్చిన బాధ అంటే, ఏ దేశం వాడైతే వచ్చాడో వాడు తిరిగి వాడి దేశానికి వెళ్ళిపోతాడు సురక్షితంగా అని నమ్మకం, విశ్వాసం ఉండే దేశాలకు మాత్రమే అవకాశం ఇస్తారు. అలా ప్రతి కంట్రీకి ఉంటుంది. కానీ పేద దేశాలు అయితే ఏ దేశాలైనా రమ్మంటాయి. మా దేశంలోకి వచ్చి వాడు చేసేది ఏముంది, ఇక్కడ మా దగ్గర ఏం లేదుగా తినడానికి అనేటు భావంతో అన్ని దేశాలని జలప యాక్సెప్ట్ చేస్తాయి. బాబు ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమందికి అవకాశం కల్పిస్తారు. అమెరికాలో ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ సిస్టమ్, వాళ్ళ కొత్తగా వచ్చిన సిస్టమ్ ఏం కాదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పులు ఏమిటంటే, ఒకటి ఫీజు పెంచదలుచుకున్నారు. ఇంత ముందున్న ఫీజు కన్నా ఇప్పుడు ఫీజుని పెంచదలుచుకున్నారు. నామినల్ ఫీజు ఉంటుంది, దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో వసూలు చేద్దాం అనే ఉద్దేశంకి వచ్చారు. నెంబర్ 2 ఏమిటంటే వాళ్ళ చరిత్ర. ఎవరైతే వస్తున్నారో పర్సనల్గా ఆ దేశం గొప్పదే, ఆ దేశంలో ఉండే వ్యక్తి గొప్పవాడో కాదో తెలియదు కదా. దేశం గొప్పదైనంత మాత్రంలో అమెరికాలో దొంగలు ఉండకూడదు, మర్డర్స్ లేరని ఉంది. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కూడా, క్రిమినల్స్ ఉన్నారు కదా అక్కడ కూడా. వీళ్ళు అలో చేస్తున్నటువంటి దేశంలో కూడా క్రిమినల్స్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళకి ఏదైనా క్రిమినల్ చరిత్ర ఏమైనా ఉందా, క్రైమ్ ఏమైనా చేశారా గతం లోపల, తర్వాత మన దేశం గురించి వాళ్ళకి సరైన ఒపీనియన్ ఉందా, మన దేశం గురించి ఏమైనా చీప్గా మాట్లాడుకున్నారా, మనకు దేశానికి ఎగనెస్ట్గా ఏదైనా వాళ్ళు ఆలోచనలు ఉన్నారా, ఇలాంటివన్నీ వాళ్ళని ప్రశ్న రూపంలో కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి గత ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళని అమెరికాలోకి అలో చేయాలి అనేది ఆలోచన. అలాగే ముఖ్యంగా గతంలో వాళ్ళు అమెరికాకు వచ్చారా, వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గానే ఉందా, ఇక్కడ ఏదైనా వాళ్ళు తప్పు పని చేయడానికి కానీ లేదా ఏదైనా తప్పు పని చేసినట్టుగా కానీ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇవన్నీ పరిశీలన చేయమంటున్నారు. గతంలో ఇవన్నీ ఉండేవి కావు. ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చేసేవాళ్ళు, మరి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వలసవాదులందరినీ వెనక్కి పంపిస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఒక రకంగా వలసవాదులే కదా. ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చి అమెరికాకు వచ్చినా అది వలసవాదుల కింద లెక్క. కాబట్టి ఈ వేవర్ కింద వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వలసవాదులే. కాబట్టి వలసవాదుల్ని వీళ్ళంతవరకు ఏరి పారేసేసి అమెరికాకు రాకుండా చేద్దామని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ రూపంలో వచ్చి ఇక్కడ పాతుకుపోయే అవకాశాలు ఉంటాయేమో, ఇక్కడ స్థిరపడిపోయే అవకాశాలు ఉంటాయేమో, పూర్తి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళని అలౌ చేయండి. టెంపరీగా వచ్చే వాళ్ళు కూడా టెంపరీ వాళ్ళే సెటిల్ అయిపోవడానికి ఉంటారు. మాక్సిమం వీళ్ళకి 90 days కన్నా మించి ఒక్క రోజు కూడా ఉండకూడదు. వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేది కూడా చాలా ఇన్ఫర్మేషన్ పూర్తి క్లారిటీ ఉండాలి. వస్తే ఇక్కడ ఎక్కడ ఉంటారు, ఏ హోటల్స్ లో ఉంటారు, లేకపోతే ఎవరింట్లో ఉంటారా, ఏదైనా అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. దీంట్లో ముఖ్యంగా పోయే వాళ్ళు ఎవరంటే టూరిజం మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, బిజినెస్ వ్యాపార సంబంధంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, కాన్ఫరెన్స్లు కూడా ఏదైనా బిజినెస్ కాన్ఫరెన్స్లు అట్లాంటి జరిగేటువంటి వాటిలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. తర్వాత కొద్ది రోజులు మాత్రమే అక్కడ టెంపరీగా ఉండడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది మెడికల్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, అక్కడ పరీక్ష చేయించుకోవడానికి రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా కొన్ని రకరకాల వాళ్ళు తాత్కాలికంగా 90 days లోపల వచ్చిపోయేవాళ్ళే తప్ప 90 days తర్వాత ఉండేవాళ్ళు ఈ సిస్టమ్ కింద రావడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళను అలో చేయండి. గతంలో లాగా ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి అని అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
గతంలో లాగా ఇట్లా అప్లై చేసుకుంటూ ఇట్లా వచ్చేస్తుందని కాకుండా ఇప్పుడు ప్రిపేర్గా ఉండాలి. ఏం ప్రశ్నలు అడగబోతున్నారు, క్వశ్చన్స్ అన్ని ఆన్లైన్లో కూడా క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కరెక్ట్ ఇవ్వాలి. వాడికి ఎక్కడ డౌట్ వస్తే ఆపేసే ప్రయత్నం చేస్తారు. పర్మిషన్ దొరకవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎస్. సో ఏ కంట్రీస్ అయితే ఇప్పటిదాకా అమెరికా అలౌ చేస్తుందో ఆ కంట్రీస్ వాళ్ళకే ఇది వర్తిస్తుంది. అందరికీ వర్తించదు ఇది, కొన్ని కంట్రీస్కి మాత్రమే వర్తిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వేవర్ అమెరికా వేవర్ కింద ఉండేటువంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అనేది తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.